వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ మహాగోదావరి పుష్కరాలు ప్రారంభమై నేటి 10వ రోజు అత్యంత వైభవంగా పరమపుణ్యప్రదాయకంగా గోదావరి పుష్కరాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆగమోక్తమైనటువంటి శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించి భక్తులకందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. గోదావరి నదిలో పావనమైనటువంటి పుణ్యస్నానాలు ఆచరించి భక్తులందరూ మున్సిపల్ స్టేడియంలో కొలువై ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆనందంతో స్వామివారిని వేనోళ్లుగా కొనియాడుతూ ఉన్నారు. విద్యుత్ దీప కాంతులతో ధగద్ధగాయమానంగా ప్రకాశించే స్వామివారి యొక్క నమూనా ఆలయం, పరిసర ప్రాంతాలు, స్వామివారి దగ్గర ఉండేటువంటి వివిధమైనటువంటి ప్రదర్శనశాలలు, వీటినన్నిటినీ దర్శిస్తూ భక్తులందరూ స్వామివారి యొక్క వైభవాన్ని, స్వామివారి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని తెలియచేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా వీక్షిస్తూ పరమ పావనమైనటువంటి గోదావరి నది యొక్క విశేషమైనటువంటి అశేషమైనటువంటి శక్తిని కొనియాడుతూ ఉన్నారు. గోదావరి నది బ్రహ్మగిరి శిఖర ప్రాంతాల నుంచి అనేక ఉపనదులను కలుపుకుని సమస్త మానవాళికి సంసేవ్యమానంగా ప్రవహిస్తూ చివరకు తూర్పు సముద్రంలో సంగమిస్తూ ఉంది. బంగాళాఖాతంలో కలిసేటువంటి నదులలో విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందిన గోదావరి నదిలో స్నానం ఆచరించటానికి ఈరోజు ఉదయం నుంచే భక్తులు చక్కగా ఈ గోదావరి నదికి వచ్చి ఇప్పటి వరకు మరల రాత్రి మరల రేపు తెల్లవారుజాము వరకు ఇలా అనుస్యూతంగా ఇక్కడ స్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు. పావనమైన గోదావరి నదీ తీరంలో ఎన్నో స్నానరేవులు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు కావలసినటువంటి సమస్తమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి భక్తులందరూ ఆనందంగా గోదావరి నదిలో స్నానం చేసి ఆహ్లాదకరమైన అనుభూతితో తిరిగి తమ గ్రామాలకు వెళ్ళటానికి సకలమైనటువంటి విధానాలు ఇక్కడ ఏర్పాటు చేయటం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. స్నానాలు చేసినటువంటి భక్తులు పవిత్రమైన దీపాలను గోదావరి తల్లి ఒడిలోకి వదులుతూ ఉన్నారు. దీపాల యొక్క పవిత్రమైన ఈ అర్పణా కార్యక్రమం వల్ల ఈ ప్రపంచమంతా పాంచభౌతికమైనటువంటి శాంతి లభిస్తుంది అని మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి. మానవుల యొక్క జీవనం పంచభూతాల మీద ఆధారపడి ఉంది. మానవుల యొక్క శరీరం కూడా పంచభూతాత్మకమైనది. ఈ పంచభూతముల యొక్క ప్రకోపం వల్ల మానవ జీవితం ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మహర్షులందరూ భూమిని, ఆకాశాన్ని, వాయువుని, నీరుని, అగ్నిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటి ద్వారా భౌతికమైనటువంటి జీవనం, ఆధ్యాత్మికమైనటువంటి జీవనం గడపాలని ఉద్బోధిస్తూ ఉన్నాయి. మహర్షుల యొక్క ఉపదేశాలకు అనుగుణంగా, అనేక మంది మహాత్ముల యొక్క అభీష్టాలకు అనుగుణంగా, మహర్షుల యొక్క తపోబలం వల్ల ఎన్నెన్నో నదులు ఈ భారతదేశంలో ప్రవహించి మానవులకందరికీ ఆధ్యాత్మిక జీవన వైభవాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. స్వామివార్ల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఈనాడు రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మహిళలందరూ చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి లక్ష్మీ స్వరూపంగా ఉండేటువంటి దీపారాధనలు గావించి ఆ గోదావరి తల్లికి సమర్పిస్తూ ఉంటారు. గోదావరి నదీ తీరమంతా భక్త సందోహంతో ఆనందంతో పులకరించిపోతూ ఉన్నది. పులకరించినటువంటి భక్తులను చూచి ఆనందంతో గోదావరి తన జల తరంగాల శబ్దాలతో మునుముందుకు కానుసూగుతూ ఉంది. భక్తులలో వయో తేడా మనకి ఎక్కడా కనిపించటం లేదు.
చిన్నారులు, వయస్సులో ఉన్నవారు, పెద్దవారు అందరూ ఆ గోదావరి మాతను వీక్షించి వివిధమైనటువంటి ఫల పుష్పాదులందరినీ సమర్పిస్తూ ఉన్నారు. గోదావరి నదికి ఈ రకమైనటువంటి పూజా విధానం వల్ల గోదావరి మాత ఎంతగానో సంతోషిస్తుంది. గోదావరి నదీ తీరంలో చూడండి, ఎన్నో ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులందరూ తరలివచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. గోదావరి నది యొక్క వైభవాన్ని పరికీర్తించేటువంటి అనేకమైనటువంటి అంశాలను ఈ స్నానం చేసిన తర్వాత భక్తులందరూ వీక్షిస్తూ ఉన్నారు. రాజమండ్రి పట్టణంలో ఇక్కడ ఉండేటువంటి స్థానికులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, దేవాలయాలకి సంబంధించిన వారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకందరికీ ఉచితంగా అల్పాహారము, భోజనాలు, ఇతరమైనటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఒక మహాద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్ర. ఇది ఒక మహాజల మహోత్సవం. గోదావరి నదికి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహోజ్వలమైనటువంటి ఘట్టం ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతూ ఉంటుంది. ఇంతేకాకుండా ఇందులో స్నానం చేసినటువంటి భక్తులకి కలిగేటువంటి ఆధ్యాత్మిక శక్తి మరొక నదికి పుష్కరాలు వచ్చినప్పుడు స్నానం చేయటానికి, ఈ విధంగా 12 నదులకి 12 పుష్కరాలు వచ్చేటువంటి ఆ అపురూపమైనటువంటి ఘట్టాలను, ఆ ఘట్టాలలో తాము స్నానాలు చేసేటువంటి ఆ ఆసక్తిని, శక్తిని ఈ గోదావరి మాత మనకందరికీ అందచేస్తూ ఉంది. చూడండి, ఇసకేస్తే రానంత జనం గోదావరి నదీ తీరంలో మనకందరికీ కనిపించడం చూస్తూనే ఉన్నాము. ఈ విధంగా ప్రతిరోజు లక్షలాది భక్తులందరూ గోదావరి నదీ తీరానికి వచ్చి పరమ పుణ్యమైనటువంటి గోదావరి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ గోదావరి నది మహాపుష్కరాల సందర్భంగా మనమందరం అనేకమైనటువంటి దేవాలయాలను దర్శించుకుంటూ ఉన్నాము. విజయేశ్వరం అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి విజయలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. దీనిని విజయేశ్వరము అనేటువంటి పేరుతో పిలిచేవారు. కాలక్రమంలో ప్రజల యొక్క నానుడిలో విజయేశ్వరం అనే పేరు వచ్చింది. అర్జునుడికి విజయుడు అని పేరు. అర్జునుడు ఇక్కడ తపస్సు చేసి లింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి స్వామివారికి విజయలింగేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. అత్యంత అద్భుతమైనటువంటి గోదావరి నదీ తీరంలో అన్నపూర్ణాదేవి సహితంగా ఉన్నటువంటి ఈ స్వామివారిని గోదావరి నదిలో స్నానం చేసి భక్తులందరూ దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారి యొక్క ఆలయం ప్రాచీన కాలంలో విజయాదిత్యుడు అనేటువంటి చాళుక్య చక్రవర్తి నిర్మించగా అనంతర కాలంలో శిథిలిపోయినటువంటి ఈ ఆలయాన్ని భక్తులందరూ కలిసి తిరిగి పునర్నిర్మాణం గావించారు. అటువంటి అపురూపమైనటువంటి పౌరాణిక ప్రశస్తి, చారిత్రక నేపథ్యము కలిగినటువంటి విజయలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం అత్యంత విశిష్టమైనది. పైగా ఈ లింగాన్ని కాశీ నుంచి అర్జునుడు తీసుకువచ్చి ప్రతిష్ఠించటం వలన దీనికి మరింత వ్యాప్తి దక్షిణ కాశీ అనేటువంటి పేరు వచ్చింది. అన్నపూర్ణాదేవి సహితంగా విజయలింగేశ్వర స్వామి వారు నెలకొని ఉన్నటువంటి ఈ అపురూపమైనటువంటి దివ్యక్షేత్రాన్ని ప్రజలకందరికీ భక్త కల్పద్రుమంగా విరాజిల్లే ఈ దేవాలయాన్ని గోదావరి మహాపుష్కరాల సందర్భంగా మనమందరము వీక్షించేటువంటి అవకాశం లభించటం మన పూర్వజన్మల యొక్క సుకృతం. అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి 108 శివలింగాలలో మొత్తం భారతదేశమంతటా అర్జునుడు 108 శివలింగాలను స్థాపించాడు. అందులో ఈ గోదావరి నదీ తీరంలో విజయేశ్వరం గ్రామంలో ప్రతిష్ఠించినటువంటి దివ్య విజయలింగేశ్వర స్వామి వారి యొక్క అపురూపమైనటువంటి అపూర్వమైనటువంటి శక్తి అప్రతిహతము. భక్తులందరూ స్వామివారిని వివిధ రకాలుగా ప్రార్థించి సేవించి అమ్మవారిని అనేక విధాలుగా కొలిచి తాము కోరుకున్న అభీష్టాలను ఇక్కడ పొందుతూ ఉంటారు. గోదావరి నది జలాలతో స్వామివారికి గనక నమక చమక పూర్వకంగా రుద్రాభిషేకం గనక చేసినట్లయితే సమస్తమైన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అత్యంత ప్రాచీన కాలంలో ఈ దేవాలయం గోదావరి నదిలో ఉండేది. అయితే ఎల్లప్పుడూ వచ్చేటువంటి వరదల వల్ల ఈ దేవాలయం శిథిలమైనటువంటి సమయంలో విజయాదిత్యుడు
ఈ దేవాలయాన్ని నదీ తీరాన నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించిన అనేక విశేషాలు శాసనాల వల్ల, స్థల పురాణం ద్వారా మనకి అందివస్తూ ఉంది. స్వామివారి యొక్క సహజమైన రూపాన్ని ఇప్పుడు వీక్షించండి. ఇందాక స్వామివారు రజితాభరణంతో పుష్పమాలికలతో సంశోభితంగా ఉంటే ఇది నిజ శివలింగ రూపము. స్వామివారి యొక్క ఈ దివ్యమైనటువంటి స్వరూపం కాశీక్షేత్రంలో ఉండగా అర్జునుడు కాశీ నుంచి ఈ దివ్యమైనటువంటి శివలింగాన్ని తీసుకువచ్చి తన పేరు మీదుగా ఇక్కడ స్థాపించి మొట్టమొదటిసారిగా అర్చనాది కార్యక్రమాలన్నీ నిర్వర్తించాడు. అటువంటి విజయుడి చేత స్థాపించబడిన విజయలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం, ఆ స్వామివారి యొక్క నిజరూపాన్ని కూడా మనమందరం వీక్షించటం మన యొక్క పూర్వజన్మ సుకృత ఫలంగా మనం భావించవచ్చు. త్రిభువన భవనారంభ ఆరభటీ సంరంభ మూలరత్న స్తంభ అభినవ హిమకర రేఖ శుభికాలంకార దామ శోభితమకుట అంటూ భక్తులందరూ స్వామివారిని కీర్తిస్తూ ఉంటారు. స్వామివారికి సమర్పించినటువంటి కర్పూర నీరాజనాన్ని మనమందరం స్వీకరించి మన యొక్క శారీరక రుగ్మతలన్నీ పోగొట్టుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుదాం. గోదావరి నది ప్రవాహం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా కొనసాగుతూ ఉంటుంది. గోదావరి నదీ తీరంలో ఎన్నెన్నో దివ్యక్షేత్రాలు నెలకొని ఉన్నాయి. అటువంటి దివ్యక్షేత్రాలలో ఒకటైనటువంటి విద్యేశ్వరం గ్రామంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శిస్తూ ఉన్నాం. ప్రాచీన కాలంలో వశిష్ఠ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసినట్టుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. చిరకాలము వశిష్ఠ మహర్షి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రతిష్ఠించడం కూడా జరిగింది. గోదావరి నదిలో ఒక పాయను వశిష్ఠుడు ఇక్కడి నుంచి తీసుకువెళ్లి సాగరంలో సంగమింపచేశాడు కాబట్టి ఇక్కడ ప్రవహించేటువంటి గోదావరికి వశిష్ఠ గోదావరి అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి వశిష్ఠ మహర్షి చేత తీసుకురాబడిన గోదావరి నది యొక్క పాయ ఒడ్డున ఉన్నటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ప్రాచీన కాలంలో చాలా విస్తృతంగా బృహత్తరంగా ఉండేది. ఏ విధంగా అయితే విజయలింగేశ్వర స్వామి వారి దేవాలయం నది మధ్యలో ఉండేదో నరసింహస్వామి వారి ఆలయం కూడా అదే విధంగా నది మధ్యలో ఉండేది. అనంతర కాలంలో ఈ యొక్క నది ఒడ్డున ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. మధ్వాచార్య సంప్రదాయ పద్ధతిలో స్వామివారికి ఇక్కడ కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతిరోజు పావనమైనటువంటి ఈ గోదావరి నదీ జలాలతో నిత్య కైంకర్యాలు జరిగేటువంటి విధానం ఇక్కడ కొనసాగుతూ ఉంది. గోదావరి నదిలో స్నానం చేసి భక్తులందరూ తీరాన ఉండేటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి పూజలు చేసి ప్రార్థిస్తూ ఉంటారు. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పిష్ట మర్మ వపుష సకలాత్యనాశ ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటూ ఆదిశంకరాచార్యుల వారు నరసింహస్వామి వారిని ప్రార్థించినట్లుగా మనం కూడా స్వామివారిని ప్రార్థించి ఈ సంసారము అనేటువంటి మహాసాగరాన్ని దాటి మోక్ష పదానికి మనల్ని నడిపించేటువంటి చల్లని దైవం వశిష్ఠ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఇటువంటి ఈ మహనీయ స్వామి వారిని దర్శించుకుని మనం ఇప్పుడు మరొక గ్రామంలో ఉన్నటువంటి సమున్నతమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి భక్తులు కొంగు బంగారమైనట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం. గోదావరి నదీ తీరమంతా ఆహ్లాదకరమైనటువంటి ప్రవాహంతో కూడుకున్నటువంటి హరిత శోభ కలిగినటువంటి ప్రకృతి శోభతో అలరారుతూ ఉంటుంది. గోదావరి నదీ తీరంలో ఎన్నెన్నో దేవాలయాలు, ఎన్నెన్నో క్షేత్రాలు, ఎన్నెన్నో మునుల ఆశ్రమాలు, మరెన్నో యజ్ఞవాటికలు, ఇంకెన్నో మహాత్ములు నివసించినటువంటి ప్రదేశాలు. ఈ విధంగా గోదావరి మహనీయుల యొక్క పాదస్పర్శ చేత, వారి యొక్క ఆవాస నివాసాల చేత, దేవాలయాల చేత ప్రకాశిస్తూ మహాపుణ్యతీర్థంగా పుట్టిన దగ్గర నుంచి సాగరంలో సంగమించేటంత వరకు కొనసాగటం చాలా గొప్ప విశేషం. సహజంగా నదులకి కొన్ని చోట్ల మాత్రమే
తీర్థక్షేత్రాలు అనే పేరు ఉంటుంది. కానీ గంగానదికి గోదావరి నదికి మాత్రం పుట్టిన దగ్గర నుంచి సాగరంలో సంగమించేటంత వరకు అనేక క్షేత్రాలకు నెలవై కొలువై అలరారు ఉండటం మనమందరం గమనించదగినటువంటి విషయము. అటువంటి అపూర్వమైనటువంటి గోదావరి సాక్షాత్తు గంగాదేవియే. గంగాదేవే భూలోకంలో చనిపోయిన గోమీదగా ప్రవహించినది కాబట్టి గోదావరి అనేటువంటి పేరు వచ్చింది. చూడండి, ఆహ్లాదకరమైనటువంటి గోదావరి తీర ప్రకృతి సమస్తమైన మానవుల యొక్క జీవనానికి మూలాధారంగా గోదావరి నది ఇక్కడ నిరంతరంగా ప్రవహిస్తూ ఉంది. అటువంటి గోదావరి నదికి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించడంతో గోదావరి మహాపుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ మహాపుష్కరాల సందర్భంగా భక్తులందరూ గోదావరిలో పావనమైనటువంటి స్నానాలు చేసి తీరంలో ఉండేటువంటి వివిధమైనటువంటి దేవతామూర్తులందరినీ సందర్శించుకుంటూ ఉన్నారు. నిరంతర గోదావరి ప్రవాహం కోట్లాది ప్రజలకందరికీ జీవన సౌభాగ్యాన్ని కలిగిస్తూ ఉంది, ఆధ్యాత్మిక దీప్తిని కూడా కలిగిస్తూ ఉంది. ఈ అపూర్వమైన అనంతమైన జలనిధి మనం అందరం ఆధ్యాత్మిక నిధిగా భావించాలి. అప్పనపల్లి అనేటువంటి గ్రామం పూర్వకాలంలో అర్పణపల్లి అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉండేది. ఈ అర్పణపల్లి కాలక్రమంలో అప్పనపల్లిగా మారింది. వైనతేయుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు ప్రతిరోజు నాగులను ఆహారంగా తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో జీమూత వాహనుడు అనేటువంటి విద్యాధరుడు తానే ఆహారంగా నిలిచి ఉండి తన ప్రాణాన్ని త్యజించేటువంటి ఆ అపురూపమైనటువంటి సంఘటన చూసి గరుత్మంతుడికి హృదయం కరిగి నాగులకందరికీ సమున్నతమైన స్థానము సద్గతి కలగాలని సంకల్పించాడు. దానికోసం వశిష్ఠ గోదావరిలోంచి ఒక పాయను తీసుకుని అక్కడ ఆయన తర్పణాది కార్యక్రమాలు చేశాడు. గరుత్మంతుడు చేత తీసుకొని రాబడిన శాఖ కాబట్టి ఆ గోదావరికి వైనతేయ శాఖ అనేటువంటి పేరు ఏర్పడింది. అటువంటి వైనతేయ శాఖ గోదావరి ప్రవాహంలో ఒక ప్రధానమైన పాయగా అలరారుతూ ఉంటే ఆ యొక్క నదీ తీరాన ఉండేటువంటి అప్పనపల్లి గ్రామంలో బాలాజీ స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అవతరించారు. ఇక్కడ ప్రవహించేటువంటి గోదావరి ఉత్తరవాహిని. ఉత్తరవాహినిగా ఉండేటువంటి నదులు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక ప్రశస్తితో కూడుకుని ఉండటం మనకందరికీ తెలుసు. ఇంతేకాకుండా కలియుగంలో భక్తులైన వారు ఎక్కడైతే తనను ప్రార్థిస్తూ ఉంటారో అక్కడక్కడల్లా వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై ఆ భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ అక్కడ స్వయం వ్యక్తమూర్తులుగా అవతరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన కథలు ఎన్నెన్నో మనకి భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. అటువంటి భక్తులలో రామస్వామి అనేటువంటి భక్తుడు నిరంతరము స్వామివారిని ప్రార్థన చేస్తూ కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నటువంటి సమయంలో స్వామివారు తాను అక్కడ అవతరిస్తాను అని చెప్పడంతో స్వామివారి యొక్క అనుగ్రహంతో ఒక దివ్యమైనటువంటి మూర్తిని ప్రతిష్ఠించి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి ప్రశస్తిని తెలియజేసే విధంగా అనంతరం ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది. వర్షధారలతో పులకితమైనటువంటి గోదావరి నదీ తీరంలో అప్పనపల్లి గ్రామంలో సంప్రదాయబద్ధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, చక్కనైనటువంటి వరికంకులు ఎట్లా వేలాడదీశారు. మొదటగా పండినటువంటి పంటను ఈ విధంగా ఆలయంలో కడితే ఆ యొక్క పొలాలు కలిగినటువంటి రైతులు, గ్రామాలు కూడా సస్యశ్యామలంగా ఉంటాయి. అర్జునుడికి గీతోపదేశం గావిస్తున్నటువంటి కృష్ణ భగవానుడు యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్తశ్రీ విజయోర్భూతి ధ్రువాణీతిర్మతిర్మమ అని చెప్పడం జరిగింది. ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఉంటారో అక్కడ విజయం లభిస్తుంది, అక్కడ యోగ సిద్ధి లభిస్తుంది. ఇటువంటి పౌరాణిక వృత్తాంతాలతో కూడుకున్నటువంటి అపురూపమైనటువంటి శిల్పాలతో వివిధ వర్ణాలతో భాషించేటువంటి దేవాలయ విమానాలతో విమాన శిఖరాల మీద అనేక విధాలుగా ఏర్పాటు చేసినటువంటి
స్వామివార్ల యొక్క ప్రతిమలతో, సింహ లాంఛనాలతో, హంస గుర్తులతో ఈ బాలబాలాజీ దేవాలయం సమస్తమైన భక్తులకందరికీ అనేక పౌరాణిక విశేషాలను తెలియచేస్తూ ఉంటుంది. దర్భలతో కూడుకున్నటువంటి ధ్వజస్తంభ ఆలయం, బలిపీఠం, స్వామివారి దగ్గర మోగించేటువంటి గంట, ఉపాలయం, ప్రాకార మండపాలు, ముఖమండపం, దర్శన మండపం, గర్భాలయంతో కూడుకున్నటువంటి బాలబాలాజీ స్వామివారి ఆలయం చక్కగా శిల్ప నిర్మాణానికి ప్రతీకగా మనకందరికీ కనిపిస్తూ ఉంటుంది. పాలకడిలిలో శ్రీదేవి భూదేవి సహితంగా నారద తుంబరులు తనను కీర్తిస్తూ ఉండగా, గరుత్మంతాదులు తనను సేవిస్తూ ఉండగా, స్వామివారు అక్కడ ఉండగా, దేవాలయ విమానం మీద అష్టదిక్పాలక మూర్తులను కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల యొక్క కళ్యాణాన్ని తెలియచేసేటువంటి పద్మావతి పరిణయ మహోత్సవ ఆ శుభకరమైనటువంటి ఘట్టాన్ని కూడా ఆవిష్కరించేటువంటి శిల్పాలు కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా సామాన్య ప్రజలు కూడా పరమాత్మ అంటే ఏమిటి, పురాణ కథలంటే ఏమిటి, ఈ కథల వెనకాల ఉన్నటువంటి రహస్యాలు ఏమిటి అని మనం తెలుసుకోవచ్చు. ఇలా నరవాహనం అంటే నరుడిని వాహనంగా కలిగినటువంటి ఆ యొక్క కుబేరుడు యొక్క రూపం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క రూపం, పార్వతీ సహిత పరమేశ్వరుడు కైలాసంలో ఉంటే ఏ విధంగా ఉంటారో అటు వినాయకుడు, ఇటు కుమారస్వామి వారి యొక్క వాహనాలు, తన వాహనమైనటువంటి నందితో పులి చర్మం యొక్క ఆసనం మీద వేంచేసి సమస్తమైన భక్తులందరినీ తన యొక్క కరుణారసపూరితమైనటువంటి దృష్టితో కాపాడేటువంటి ఆ స్వామివారు, మరొక పక్క చతుర్భుజాలతో కూడుకున్నటువంటి త్రిమూర్తుల యొక్క స్వరూపాలు కూడా ఇక్కడ భక్తులందరినీ ఆకర్షింపచేస్తూ ఉంటాయి. అదేవిధంగా శ్రీమన్నారాయణుడు దుష్టుల్ని సంహరించటానికి, శిష్టుల్ని సంరక్షించటానికి దశావతారాలు దాల్చిన విధానము, ఇతరమైనటువంటి దేవతామూర్తులను మనమందరం ఇక్కడ దర్శించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ఆ దేవాలయాల మీద ఇటువంటి అపురూపమైనటువంటి బొమ్మలన్నీ భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. చక్కని వర్ణ సంశోభితమైనటువంటి సీతారామచంద్ర స్వామి వార్లు దివ్యమైనటువంటి సింహాసనం మీద ఆసీనులై ఉండగా, సమస్తమైనటువంటి వారందరూ ఆయన్ని సేవిస్తూ ఉండగా, మరొక పక్క వాణీ సహితంగా బ్రహ్మదేవుడు, ఇదే విధంగా సమస్తమైనటువంటి లోకాలను సంరక్షించేటువంటి దేవతామూర్తులు, వివిధమైనటువంటి దిక్పాలకులు, పౌరాణిక వృత్తాంతాలు, ఇటువంటి వాటినన్నిటినీ తెలియచేసేటువంటి అపురూపమైనటువంటి ఆలయం ఈ బాలబాలాజీ స్వామి వారి ఆలయం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు పిలిస్తే పలికే దైవం. వెంకట అనేటువంటి శబ్దానికి మన పాపాలన్నీ దహింపచేసి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి మూర్తి అని అర్థము. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటగా వల్మీకంలో నివసించి అనంతరం జరిగినటువంటి పరిణామాలతో ఆయన స్వయం వ్యక్త అర్చావతారమూర్తిగా ఏ విధంగా నెలకొని ఉన్నాడో తెలియచేసేటువంటి బొమ్మలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వెంకటేశ్వర స్వామి వారు అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి స్వయం వ్యక్తమూర్తి. భక్తులు పిలిస్తే ఆయన కదలి వస్తారు, అక్కడే నిలిచి ఉంటారు. ఈ విధంగా రామయ్య స్వామి అనేటువంటి భక్తుడి యొక్క ప్రార్థన మేరకు స్వామివారు నిలిచి ఉన్నటువంటి దివ్యమైన క్షేత్రం ఈ బాలబాలాజీ స్వామివారు. బాలబాలాజీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ చిన్నపిల్లవాడుగా ఉంటూ ఏ విధంగా అయితే స్వామివారిని ద్వాపర యుగంలో మరి దేవకీదేవి, అటు యశోద స్వామివారిని సేవించి తమ పుత్రునిగా భావించి తమ మాతృత్వాన్ని ఏ విధంగా చరితార్థం చేసుకున్నారో, మరల దానిని అనుభవించటానికి యశోద కలియుగంలో ఒకళమాతగా పుట్టగా తన చిన్ననాటి లీలలన్నీ ఇక్కడ స్వామివారు ఆమెకు చూపించటం వలన స్వామివారికి బాలబాలాజీ అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి స్వామివారు చతుర్భుజాలతో వేంచేసి
సమస్తమైన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. అందువలనే స్వామివారు ఎక్కడ ఉంటే అది తిరుమల. స్వామివారు ఏ భక్తుని యొక్క హృదయంలో ఉంటే ఆ హృదయమంతా తిరుమల. స్వామివారి యొక్క దివ్యమైన ఆలయం దగ్గర ఏ పుష్కరిణి ఉన్నా, ఏ చెరువు ఉన్నా, ఏ నది ఉన్నా అదంతా సాక్షాత్తు స్వామి పుష్కరిణి. కాబట్టి భక్తుని హృదయం లేదా మనం ఉండేటువంటి గ్రామం ఇంకా ఇతరమైన ఏ క్షేత్రమైనా సరే సాక్షాత్తు తిరుమలగానే ఈ కలియుగంలో సంభావించడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఉత్సవమూర్తులు, అదేవిధంగా సుదర్శన పెరుమాళ్ళు, అదేవిధంగా విశ్వక్సేనుల వారు, స్వామివారి యొక్క సేనాధిపతి మొదలియార్ అనేటువంటి పేరుతో ఈ స్వామివారిని పిలుస్తారు. దివ్యమైనటువంటి పాద పద్మాలతో, విశేషమైనటువంటి రజిత కవచ ధారణతో, కిరీటంతో, పుష్పమాలికలతో వరదహస్తుడై బాలబాలాజీ స్వామివారు అప్పనపల్లిలో వేంచేసి భక్తులందరినీ తరింపచేస్తూ ఉన్నారు. శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేధ్యనాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ ఈ గోదావరి నది మహాపుష్కరాల సందర్భంగా మనమందరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయన యొక్క అమృతమైనటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ విధంగా గోదావరి మహాపుష్కరాలలో గోదావరి నదీ తీరంలో ఎన్నెన్నో దేవాలయాలు నెలకొని ఉన్నాయి. ఎన్నెన్నో ఆలయాల్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షించి ఆయా దేవతామూర్తుల యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నాం. ఇదే ఆలయంలో మరొక ఉపాలయంలో వేంచేసి ఉన్నటువంటి గోదా అమ్మవారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. శ్రీవిల్లిపుత్తూరులో పుట్టి తన అఖండమైన మధురమైనటువంటి తిరుప్పావై రచన ద్వారా భక్తి రసాన్ని భారతదేశమంతా ప్రవహింపచేసి రంగనాథ స్వామి వారిని వరించి చివరికి ఆయనలో ఐక్యమైనట్టి మహాభక్తురాలు గోదాదేవి, సాక్షాత్తు భూదేవి యొక్క అంశ. అటువంటి ఆండాళ్ తల్లి అవతరించినటువంటి శ్రీవిల్లిపుత్తూరు అమ్మవారి యొక్క సంప్రదాయం అనేక చోట్ల వ్యాపించి ఆ వ్యాపించిన శాఖలలో ఒక చక్కని పుష్పం ఈ అప్పనపల్లి గ్రామం. ఈ అప్పనపల్లి గ్రామంలో అటు గోదామాతను దర్శించి భక్తులందరూ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఊర్ధ్వ హస్తాలలో పద్మాలు కలిగి దిగువ హస్తాలలో అభయ వరద ముద్రలతో పద్మావతి అమ్మవారు భక్తుల యొక్క సమస్తమైన అభీష్టాలన్నీ నెరవేర్చేటువంటి చల్లని తల్లిగా ప్రసిద్ధి పొందారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఇతరమైనటువంటి కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. విశేషించి ఆశ్వీజ మాసంలో అమ్మవారికి స్వామివారికి వైభవంగా అనేకమైనటువంటి పూజా విధానాలు సాగుతూ ఉంటాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి బాలబాలాజీ స్వామి వారిని దర్శించుకుని మనం సోంపల్లి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి గ్రామానికి వస్తున్నాం. వచ్చి ఇక్కడ ఉండేటువంటి పార్వతీ సమేత సోమలింగేశ్వర స్వామి వారిని మనం దర్శించుకోబోతూ ఉన్నాము. గోదావరి నదీ తీరంలో ప్రతి చిన్న గ్రామము ఒక అద్భుతమైనటువంటి పౌరాణిక కథతో కూడుకున్నటువంటి దేవాలయంతో ప్రకాశించటం మనం గమనించదగ్గ విషయం. ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఇక్కడ ఒక ఋషి తపస్సు చేశాడని, ఇక్కడ ఒక మహాభక్తుడు నివసించాడని, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పౌరాణిక వృత్తాంతం జరిగిందని, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మరొక చారిత్రక నేపథ్యం జరిగిందని చెబుతూనే ఉంటారు. ప్రతి గ్రామము ఆధ్యాత్మిక పరిమళంతో, ప్రతి క్షేత్రము చారిత్రకమైనటువంటి నేపథ్యం, అన్ని దేవాలయాలు భక్తులకి పుణ్య నిలయాలుగా ఇక్కడ వెలుగొందుతూ ఉన్నాయి. వర్షం కురుస్తూనే ఉన్నది. గోదావరి మహాపుష్కరాలు ప్రారంభమై ఈనాటికి 10వ రోజు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది, తన హర్షాన్ని తెలియపరుస్తూ. అంటే ఈ గోదావరి పుష్కరాలలో భక్తులందరూ ఎంతో భక్తిగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటే ప్రకృతి పులకరించిపోతూ ఉన్నది. పులకరించిన ప్రకృతి తన ఆనందాన్ని వర్ష రూపంలో తిరిగి భూమి మీద ఉన్నటువంటి మన అందరి మీద కురిపిస్తూ ఉంటే మనతో పాటు వివిధ దేవతామూర్తుల యొక్క విగ్రహాలు, బొమ్మలు, ఆలయాలు, వృక్షాలు, నదులు, సమస్తమైనటువంటి జంతు జీవజాలాలు
అన్నీ ఆ ఆనందంతో మైమరిచిపోతూ ఉన్నాయి. వర్షం పడితే మనుషులకే కాదు ఆనందం, సమస్తమైనటువంటి జీవులకన్నిటికీ ఆనందమే కలుగుతుంది. ఆ వానలో ఉండేటువంటి మహత్తే అటువంటిది. అటువంటి వర్షం గోదావరి పుష్కర యాత్రికులకి ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. బాగా పెద్ద వర్షం వస్తే కాసేపు ఆగుతారు. మరలా పెద్ద వర్షం వస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అట్లా జనవర్షం గోదావరి నదిలో కురవటం అనేటువంటిది కూడా మనం గమనించదగ్గ విషయం. కాబట్టి ఇది కాసేపు వచ్చి ఆగిపోతుంది. కానీ 12 రోజుల పాటు అవిశ్రాంతంగా జనవర్షం గోదావరి నదిలోకి ప్రవహించడం, కురవటం అనేటువంటిది మనం గమనించదగ్గ విషయం. ధ్వజస్తంభంతో, బలిపీఠంతో, ఉపాలయాలతో, ఇతరమైనటువంటి అనేకమైన దైవ సంబంధమైనటువంటి వృక్షాలతో ఈ సోంపల్లి గ్రామం అలరారుతూ ఉంటుంది. పార్వతీ సమేత సోమలింగేశ్వర స్వామి వారిని ప్రాచీన కాలంలో సోముడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి ఒక ఋషి ఇక్కడ ప్రతిష్ఠించాడని ప్రతీతి. సోముడు అంటే చంద్రుడు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. అయితే సోమ ఋషి అనేటువంటి మహానుభావుడు ద్వాపర యుగంలో ఇక్కడ తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ పరమేశ్వరులోనే ఆయన లీనమయ్యాడు. ఆ లీనమయ్యే ముందర స్వామివారి యొక్క దివ్యమైనటువంటి తత్వానికి, మహత్వానికి ప్రతీకగా ఇక్కడొక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ శివలింగానికే సోమలింగేశ్వర స్వామి అనేటువంటి పేరు వచ్చింది. ముఖమండపంలో ఉన్నటువంటి నంది, అంతరాలయంలో ఉన్నటువంటి నంది, అంతరాలయంలో వేంచేసి ఉన్నటువంటి పార్వతి మరియు వినాయకుడు ఏ మూర్తులైతే ఉన్నారో ఈ మూర్తులందరినీ దర్శించుకుని భక్తులు వారికి కైమొడ్పులు సమర్పించి గర్భాలయంలో ఉండేటువంటి సోమలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఉభయ నందులతో అందంగా, చిన్నగా, మధురమైనటువంటి పౌరాణిక కథలతో, ప్రభావవంతమైనటువంటి దివ్యమైనటువంటి శివలింగంతో, చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యంతో అలరారేటువంటి అత్యంత ప్రాచీనమైన సోమలింగేశ్వర స్వామి వారిని ఇదిగో ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా మనమందరం దర్శించుకుంటున్నాం. మందారు పుష్పాలతో భక్తజన వందారు మందారుడై సోమలింగేశ్వర స్వామి వారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ప్రతిరోజు స్వామివారికి ఇక్కడ అభిషేకాలు, వివిధమైనటువంటి అర్చనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పర్వదినాలలో శివరాత్రి సందర్భంగా స్వామివారికి నక్తాభిషేకాలు, కళ్యాణ మహోత్సవాలు భక్త జనుల చేత వైభవంగా నిర్వహించబడుతూ ఉంటాయి. జయ పార్వతీ మనోహర, జయ పరమానంద, జయ నిశాకరమౌళి, జయ భూమి సలిల పావక వియత్ అనలార్కేందుహోత్రు విలసితమూర్తి అంటూ పార్వతీ మనోహరుడైనటువంటి సోమలింగేశ్వర స్వామి వారిని భక్తులు స్తుతిస్తూ ఉంటారు. సమస్తమైన దైవాల అందరిలో కల్లా భక్తులకందరికీ సులభ సాధ్యుడు పరమేశ్వరుడు. కొంతసేపు భక్తులు తనను కీర్తిస్తే చాలు, ఒక చెంబుడులో ఉండేటువంటి పావన జలాలను తన మీద అభిషేకిస్తే చాలు, స్వామివారు పొంగిపోతారు. స్వామివారు పొంగిపోతే పార్వతీ అమ్మవారు ఊరుకుంటుందా? ఆవిడ కూడా ఉప్పొంగిపోతుంది భక్తులు తనను సేవించి ప్రార్థిస్తూ ఉంటే. అటువంటి సోమలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నటువంటి భక్తులు ఉపాలయంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఈ స్వామివారికి విశేషంగా పర్వదినాలలో పూజా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించి అర్చనాది కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉంటారు. ఈ ఉత్సవమూర్తులకు వివిధమైనటువంటి పూజా సమయాలలో, అదేవిధంగా పర్వదినాలలో అర్చనాది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఉపాలయంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని, పార్వతీ సమేత సోమలింగేశ్వర స్వామి వార్ల యొక్క ఉత్సవమూర్తులని దర్శించుకుని ఆనందంతో భక్తులందరూ వివిధమైనటువంటి ఉపాలయాలతో కూడుకున్నటువంటి స్వామివార్ల యొక్క స్వరూపాన్ని, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్వరూపాన్ని వీక్షించి దర్శించుకుని ఆలయంలో ఉండేటువంటి ఇతరమైనటువంటి ఉపాలయాలను కూడా సందర్శించుకుంటూ ఉంటారు. ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి వాతావరణంతో చూడండి
ఎంత కనుల విందుగా ఈ ఆలయం కనిపిస్తూ ఉందో. తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి గ్రామం ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రకృతి శోభతో అలరారుతూ ఉంటుంది. ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఆ గ్రామం విడిచి రావటానికి మన మనస్సు ఒప్పుకోదు. ఎంతసేపు చూసినా సరే తనివి తీరనటువంటి ఆహ్లాదం ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉండేటువంటి వివిధ గ్రామాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ఆలయ ప్రాంగణంలో ఒక ఉపాలయంలో ఆంజనేయ స్వామి వారి అభిముఖంగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్ల యొక్క దివ్య అవతారమూర్తులను కూడా మనం సందర్శించుకుంటూ ఉంటాం. శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనకందరికీ ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా వివిధ దేవాలయాల్ని దర్శించుకునేటువంటి భాగ్యం మనకందరికీ కలగాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది వరక పరమ పవిత్రమైన శ్లోకం. మనకేదైనా ఆపదలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఈ శ్లోకాన్ని గనక 108 సార్లు చదువుకుంటే చాలు ఆ శ్రీరామచంద్రస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. రామ అనేటువంటి 2 అక్షరాలు ఈ భవసాగర్ నుంచి మనల్ని దాటించేటువంటి ఆధ్యాత్మిక నౌక. అటువంటి శ్రీరామచంద్ర స్వామి వార్ల యొక్క, సీతాదేవి యొక్క, లక్ష్మణస్వామి వార్ల యొక్క, ఆంజనేయ స్వామి వార్ల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా మనమందరం పొందుదాం. తెలుగులో ఒక నానుడు ఉంది, ఏ పుట్టలో ఏ పామున్నదో అని. అదేవిధంగా ఏ గ్రామంలో ఏ ఆలయం ఉందో మనకందరికీ తెలియదు. కాబట్టి ఏ విధంగా అయితే నాగుల చవితి ఇలాంటి పర్వదినాలలో ప్రతి పుట్టను మనం పూజిస్తూ ఉంటామో, గోదావరి పుష్కరాలలో ప్రతి గ్రామాన్ని మనం సేవించుకుంటూ ఉండాలి. అక్కడ ఉండేటువంటి దేవతామూర్తుల్ని దర్శించుకుని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. గోదావరి పుష్కరాల సందర్భంగా నదీ తీర దేవాలయాలలో మనం ఇప్పుడు ఒక విశిష్టమైనటువంటి ఆలయాన్ని చూడబోతూ ఉన్నాం. కోనసీమ ముఖద్వారంగా ఉండే ఈ ప్రాంతం నుంచి మన ప్రయాణాన్ని నిదానంగా కొనసాగించుకుంటూ ముందుకు వెళదాం. పలివెల అనేటువంటి గ్రామంలో స్వామివారు ఉమా కుప్పేశ్వర స్వామిగా ప్రసిద్ధి పొందారు. ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి కుప్పేశ్వర స్వామి అనేటువంటి పేరుతో పిలుస్తారు. పరమ పావనమైనటువంటి గోదావరి నదీ జలాలు ఇక్కడ ఉండేటువంటి మానవులకందరికీ భక్తిని నేర్పుతుంది, భుక్తిని ప్రసాదిస్తుంది, చివరకు ముక్తిని కూడా కలిగిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి వృక్షాలు, జీవించేటువంటి సమస్తమైన జీవజాలం అన్నిటికన్నా విశిష్టంగా బ్రతుకును కొనసాగించేటువంటి మానవ సమాజం, ఇదంతా ఒక అద్భుతమైనటువంటి దైవిక ప్రపంచంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇదొక ప్రపంచం, ఇదొక ఆధ్యాత్మిక అనుభూతి. ఇటువంటి పరమ రామణీయకమైనటువంటి ప్రకృతి శోభను మనం వీక్షిస్తూ పలివెల అనేటువంటి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ఉమా కుప్పేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి చేరుకున్నాం. ప్రాచీన కాలంలో పల్వలపురము అనేటువంటి పేరుతో ఈ గ్రామం పిలువబడుతూ ఉండేది. వింధ్య గర్వాన్ని అణచటానికి కాశీక్షేత్రం నుంచి అగస్త్య మహర్షి దక్షిణాదికి వచ్చేశారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం హిమాలయ పర్వతాలలో ఓషధీప్రస్థపురంలో అత్యంత వైభవంగా జరుగుతూ ఉండడం చూచి తాను వెళ్ళలేకపోయానే అని బాధపడుతూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు అగస్త్య మహర్షి. దానితో ఆ అగస్త్య మహర్షి మీద ఉండేటువంటి అపారమైన వాత్సల్యంతో కళ్యాణ వస్త్రాలంకృతుడైనటువంటి స్వామివారు పార్వతీ సహితంగా ఇక్కడ అగస్త్య మహర్షికి సాక్షాత్కరించడం జరిగింది. ఆ విధంగా సాక్షాత్కరించిన స్వామివారిని ఒక దివ్యలింగ స్వరూపంతో అమ్మవారి సహితంగా ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాడు అగస్త్య మహర్షి. కాబట్టి ఆంధ్రదేశంలో కళ్యాణ దంపతులుగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దివ్యలింగ రూప దర్శనం మనకి ఈ పలివెల అనేటువంటి గ్రామంలో కలుగుతుంది. మరెక్కడ స్వామివారు కళ్యాణం జరిగినటువంటి తర్వాత అవతరించినటువంటి స్థలం మరొకటి లేదు.
ఈ పలివెల అనేటువంటి గ్రామం చారిత్రక కాలంలో కూడా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత పొందింది. ఎంతోమంది నర్తకీమణులు ఇక్కడ స్వామివారిని సేవించి భజించారు. స్వామివారికి సంబంధించినటువంటి అనేక తాండవ నృత్యాలకు సంబంధించిన శిల్పాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇంతేకాకుండా ప్రాచీన కాలంలో ఇక్కడ ఎంతోమంది ఋషులు మహర్షులు స్వామివారిని సేవించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ పొందినటువంటి అనుగ్రహ ఫలంతో వారు అనేక కావ్యాలు పురాణాలు కూడా రచించారు. స్వామివారి యొక్క ఆలయం మీద వివిధ వర్ణ చిత్రాలతో కూడుకున్నటువంటి శిల్పాలు, అపురూపమైనటువంటి నల్లరాతి స్తంభాలతో నిర్మించబడినటువంటి వివిధ మండపాలు, ప్రవేశ మండపాలు ఇక్కడ భక్తులకందరికీ ఆనందాన్ని కలగజేస్తాయి. ఆంధ్రదేశంలో ఇలా నల్లరాతి రాళ్లతో కట్టబడినటువంటి ఆలయాలు చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. విశేషమైనటువంటి శిల్ప నిర్మాణ కౌశలం మనం ఇక్కడ వీక్షించవచ్చు. ఎంతో మంది శిల్పులు తమ యొక్క శ్రమ శక్తిని దానం చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఉలి చప్పుడులో నమశివాయ అనేటువంటి మంత్రం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. ప్రతి నిత్యము ఇక్కడ జరిగేటువంటి స్వామివారి కైంకర్యాలు కైలాసంలో స్వామివారిని వీక్షిస్తున్నామా అనేటువంటి అనుభూతిని కలగచేస్తూ ఉంటుంది. కొప్పులింగేశ్వర స్వామివారి క్షేత్ర మాహాత్మ్యం అపురూపమైనది, విశిష్టమైనది, పరమ ప్రాచీనమైనది, మహిమాన్వితమైనది. విశేషమైనటువంటి చరిత్ర కలిగిన ఈ పలివెల గ్రామం ప్రాచీన కాలంలో రాజులు ఇక్కడ చాలా కాలం నివసించి స్వామివారిని సేవించి తరించడం జరిగింది. కౌశికి అనేటువంటి నదీ తీరం, అంటే కౌశికీ నది కూడా గోదావరి నదిలో ఒక పాయ. అటువంటి కౌశికీ నదీ తీరంలో ప్రాచీనమైనటువంటి రాజగోపురాలతో, వివిధమైనటువంటి పౌరాణిక వృత్తాలతో, వివిధమైనటువంటి స్వామివార్ల యొక్క శిల్పాలతో కూడుకున్నటువంటి ఆలయ విమానాన్ని వీక్షించండి. మేధా దక్షిణామూర్తి యొక్క రూపాలను మనం ఈ దిశవైపు వీక్షిస్తూ ఉన్నాము. గర్భగుడి యొక్క ప్రాకార కుడ్యాలపై ఒక్కొక్క మూర్తి ఉంటే పైభాగంలో వివిధ శిల్పశాస్త్ర సంబంధమైనటువంటి దేవతామూర్తులు కొలువై ఉన్నారు. అదేవిధంగా ప్రతి మూల, అంటే ఈ గర్భాలయ విమానానికి 8 దిశల అష్టదిక్పాలకుల యొక్క శిల్పాలను కూడా చక్కగా ఏర్పాటు చేయటం జరిగింది. ఇది గజాసుర వధ సంబంధమైనటువంటి వృత్తాంతం. గజాసురుడు యొక్క పట్టు చీల్చుకొని ఒకటి చెప్తారు, రెండోది బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల మధ్య ఎవరు గొప్ప అనేటువంటి సమయంలో బ్రహ్మ విష్ణు నేనే గొప్ప అంటే స్వామివారు గొప్ప లింగంగా అవతరించటం, పైన హంస రూపంలో బ్రహ్మ, కింద వరాహ రూపంలో విష్ణువు వెళ్లి ఆది అంతాలు కనుక్కోలేక మెదలకుండా ఉన్న సమయంలో బ్రహ్మాండమైన ఆ లింగం నుంచి స్వామివారు ఆవిర్భించేటువంటి ఘట్టాన్ని ఈ యొక్క శిల్పం తెలియచేయబడుతూ ఉంది. హైగ్రీవ స్వామి, అదేవిధంగా వివిధమైనటువంటి అష్టదిక్పాలక మూర్తులను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. వివిధమైనటువంటి అపురూపమైనటువంటి శిల్ప నిర్మాణ విశేషాలతో, సోమసూత్రంతో, గర్భగుడి మీద ఉండేటువంటి శిల్పాలతో ఉన్నటువంటి ఈ దేవాలయం విశేషంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇటువంటి గోపురం మరెక్కడా మనం చూడలేము. ఇటువంటి అపురూపమైనటువంటి గోపుర నిర్మాణం మీద పౌరాణిక కథలను తెలియజేసేటువంటి వివిధమైనటువంటి శిల్పాలను దర్శించడం వలన మనకందరికీ భక్తి కుదురుకుంటుంది. ఆ దేవతామూర్తుల యొక్క సందర్శనం వలన భారతీయ వాంగ్మయం యొక్క వైశిష్ట్యం మనకి అవగతమవుతుంది. ఇదే విధంగా చారిత్రక కాలంలో నిర్మించబడిన శిథిలమవుతూ ఉన్నటువంటి గాలిగోపురాన్ని చూడండి. దీనిని కూడా మనం కాపాడుకోవలసిన అవసరం ఉన్నది. ప్రాచీన వారసత్వ సంపదను మనం ఎంత బాగా కాపాడుకుంటే మన జీవితాలు అంత శుభప్రదంగా ఉంటాయి. వీక్షించండి, చక్కని శిల్పాలతో కూడుకున్నటువంటి ఈ నల్లరాతి మండపాలు. ఆలయం చుట్టూతా ఇటువంటి మండపాలను ప్రాచీన కాలంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ వివిధ పర్వదినాలలో స్వామివార్ల యొక్క కైంకర్యాలు జరుపుతూ ఉంటారు. పలివెల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి స్వామివారిని ఎంతో భక్తియుతంగా ఆనాటి కాలంలో భక్తులందరూ వివిధమైనటువంటి దానాల రూపంలో
స్వామివారి కైంకర్యాలు సమర్పించారు. అఖండ దీపదానము, అదేవిధంగా స్వామివార్లకి ఉత్సవాలకు భూమి, ఆభరణాలు, అదేవిధంగా స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు జరిగిన తర్వాత నృత్యాంజలి సమర్పించటానికి నర్తకీమణులను కూడా ఏర్పాటు చేశారు. ఒకనాడు ఢక్కా, ఢమరుకము, వీణ, మృదంగము ఇటువంటి అద్భుతమైనటువంటి వాయిద్యాల ఘోషతో, నర్తకీమణుల యొక్క కాలి అందెల చప్పుడులతో, వివిధ వేదమంత్ర ఘోషలతో, అనునిత్యము ఆవునేతి దీపాల ఘుమఘుమలతో, దీపాల ప్రకాశంతో దగద్ధగాయమానంగా భక్తి వైభవానికి ఒక అపూర్వమైనటువంటి చిహ్నంగా ఈ పలివల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కొప్పు లింగేశ్వర స్వామి వారు అలరారినట్లుగా మనకి వివిధమైనటువంటి చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. నంది ఉన్నటువంటి ఈ మండపాన్ని 100 కాళ్ల మండపము అనేటువంటి పేరుతో పిలుస్తారు. నిజానికి 100 స్తంభాలు ఇక్కడ లేకపోయినా అనేక స్తంభాలు ఉండటంతో సహజంగా ఆ దేవాలయాన్ని 100 స్తంభాల మండపము లేదా 1000 కాళ్ల స్తంభాల మండపం అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఎక్కడ చూచినా, ఏ స్తంభం వీక్షించినా ఒక స్తంభానికి పోలిక లేనటువంటి చక్కనైనటువంటి నిర్మాణ కౌశలంతో భక్తులకందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి ఈ నంది ఉన్నటువంటి ప్రవేశ మండపాన్ని దాటి లోపల దర్శన మండపంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ దర్శన మండపాన్ని, అంతరాలయాన్ని దాటితే గర్భాలయంలో ఉండేటువంటి కొప్పు లింగేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యం మనకు కలుగుతూ ఉంది. అదుగో గోదావరి మహాపుష్కరాల సందర్భంగా పౌరాణిక ప్రశస్తి వహించిన అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠితమైన అపురూపమైన కొప్పు లింగేశ్వర స్వామి వారిని ఉమాదేవి సహితంగా వీక్షిస్తున్నాం. నమస్కారాలు చెయ్యండి. ఓం నమశివాయ అంటూ ఆ స్వామివారి యొక్క నామాన్ని జపించండి. అంతరాలయంలో వినాయక స్వామి కొలువై ఉండగా గర్భాలయంలో ఉమా సహితంగా కొప్పేశ్వర స్వామి వారు ఉన్నారు. కొప్పేశ్వర స్వామి వారికి ఈ పేరు రావటానికి ఒక కథను ఇక్కడ అనూచానంగా చెప్పుకుంటూ ఉన్నారు. చూడండి జాగ్రత్తగా. స్వామివారి యొక్క లింగం పైన ఒక కొప్పులాగా ఒక ముడి కనిపిస్తూ ఉంటుంది. ప్రాచీన కాలంలో ఇక్కడ పూజలు చేసేటువంటి బ్రాహ్మణుడికి ఒక వైశ్యతో సంపర్కం ఉండటం మూలంగా స్వామివారికి సమర్పించినటువంటి పూలమాలలు ఆవిడకి ఇవ్వటం వలన ఒకానొక రోజు రాజుకి ఆ పూలమాలను నిర్మాల్యంగా ఇచ్చినప్పుడు అందులో వెంట్రుక కనిపిస్తే ఇదేమిటి అని రాజు అడిగితే పరమేశ్వరుని కొప్పు ఉన్నది అన్నారు. అయితే రేపు వచ్చి చూస్తాను అని రాజు చెప్పగా ఆ రోజు రాత్రి బ్రాహ్మణుడు పరమేశ్వరుని ప్రార్థించాడు. నువ్వు గనక కొప్పు చూపించకపోతే నా ప్రాణాలకు ముప్పు, కాబట్టి నా తప్పును కాచి నువ్వు కొప్పుతో ఉండవలసిందిగా బ్రాహ్మణుడు ప్రార్థిస్తే ఆ బ్రాహ్మణుని యొక్క ప్రార్థనతో అప్పటికప్పుడు పరమేశ్వరుడు తన యొక్క లింగం మీద ఈ కొప్పుని ఆవిర్భవింపచేశారు. తెల్లవారుజామున రాజు వచ్చి చూశాడు, కొప్పు కనిపించింది. అప్పుడు జుట్టు కూడా ఉండేది. ఇది నిజమైనదా అబద్ధమైనదా అని చెప్పి ఇతర బ్రాహ్మణుల చేత లాగించి చూస్తే రక్తపు చారికలు కనిపించాయి. దానితో రాజు స్వామివారికి క్షమాపణలు చెప్పి ఆ జుట్టుకి కావలసినటువంటి నూనెలు, ఇతరమైనటువంటి కుంకుళ్ళు అవన్నీ ఇవ్వటానికి భూమినిచ్చాడు. ఆ భూమి ఉన్నటువంటి గ్రామాన్ని ఈ రోజు జుత్తిగపాడు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ విధంగా తప్పులు చేసినా పశ్చాత్తాపడి ఎవరైతే పరమాత్మని ప్రార్థిస్తారో అటువంటి భక్తులను అనుగ్రహించేటువంటి భక్త వాత్సల్య సంపన్నుడు కొప్పు లింగేశ్వర స్వామివారు. ఇందాక స్వామివారి యొక్క నిజ రూపాన్ని దర్శించాం. ఇప్పుడు పుష్పమాలికలతో, మందార పుష్పాలతో సంశోభిమానంగా ఉన్నటువంటి ఆ స్వామివారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. తరుణ హిమకరణ రేఖాభరణ సుర నికర మకుట భాసుర రత్నస్ఫురణ పరిచయ రంజిత చరణ నిరుపాధికాభి సంస్కృతి కరుణ అంటూ భక్తులందరూ స్వామివారిని ప్రార్థిస్తారు. అజరుడు, అవ్యయుడు, అనపాయుడు, అప్రమేయుడు, ఆద్యుడు, అనవద్యుడు, వేద విద్యాభివంద్యుడు, నిర్మలాకారుడు, నిర్ద్వందుడు, నిరుపమానుడు, సత్యుడు, నిజభక్త వైకుంఠుడు, నీలకంఠుడైనటువంటి కొప్పు లింగేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల ఈ గోదావరి మహాపుష్కరాలలో అటు గోదావరి నదిలో స్నానం చేసేటువంటి పుణ్యము, ఈ విధంగా కొప్పు కలిగినటువంటి కొప్పు లింగేశ్వర స్వామి వారి యొక్క దర్శనము మనకందరికీ అమితమైనటువంటి ఆనందాన్ని, అభ్యుదయాన్ని, అఖండమైనటువంటి పుణ్యాన్ని కలగచేస్తూ ఉంటుంది.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ గోదావరి పుష్కరాల సందర్భంలో ఇటువంటి విశిష్టమైనటువంటి దేవాలయాల్ని దర్శించుకుంటున్నాము అంటే అది ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి భక్తుల యొక్క పూర్వజన్మ సుకృత ఫలము అని మనం సంభావించవచ్చు. అదేవిధంగా ఆలయంలో వివిధమైనటువంటి సమయాలలో స్వామివార్లకు జరిపేటువంటి కైంకర్యాలకు అనుగుణంగా ఇక్కడ ఉత్సవమూర్తులందరూ వేంచేసి ఉన్నారు. స్వామివార్లకు కళ్యాణ మహోత్సవాలు, అభిషేక కార్యక్రమాలు, ఇతరమైనటువంటి పూజా సంబంధమైనటువంటి ఆగమోక్తమైనటువంటి విధులన్నీ ఈ ఉత్సవమూర్తులకి నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనం పాప విమోచన స్వామి అనేటువంటి పేరుతో వెలసినటువంటి భవ్య లింగాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నాం. కొప్పులింగేశ్వర స్వామి అలనాడు ఒక బ్రాహ్మణుడిని సంరక్షించాడు. కానీ ఈనాటికి మనం పాపాలు చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ విధంగా పాపాలు చేశారో ఆ పాపాలు చేసిన వ్యక్తులు ఈ ఆలయంలో నెలకొని ఉన్నటువంటి పాప విమోచన స్వామి వారి యొక్క లింగాన్ని దర్శించుకున్నట్టయితే వారి పాపాలన్నీ పరిహరింపబడతాయట. మారేడు దళాలతో పూర్వకాలంలో మహర్షుల చేత ప్రతిష్ఠింపబడి కలియుగంలో పాపుల యొక్క పాపాలను పోగొట్టేటువంటి పాప విమోచన స్వామి వారి యొక్క దర్శనం మనకందరికీ పుణ్యాన్ని కలిగిస్తూ ఉండగా మరొక మండపంలో కాలభైరవుడు వేంచేసి ఉన్నాడు. కాలభైరవుడు యొక్క ఈ చతుస్తంభ మండపం అపురూపమైనటువంటి వివిధమైనటువంటి శిల్పాలకు ఆలవాలం. ఇటువంటి అపూర్వమైనటువంటి ఆలయాలలో ఒక ఉపాలయంలో చండీశ్వర స్వామి వారు కూడా నెలకొని ఉన్నాడు. చండీశ్వర స్వామి చతుర్భుజుడై స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి తన దర్శనం చేసుకునేటువంటి భక్తులకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదిస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ఈ మండపాలు వీక్షించండి. ఉయ్యాల మండపం, ధ్వజద్వార మండపం, కళ్యాణ మండపం బహు మండప సంశోభితుడై గరుత్మంతుడి యొక్క ముద్రతో కూడుకుని శైవ వైష్ణవ సంప్రదాయాలు ఒక్కటే అనే నిరూపించేటువంటి పలివెల ఉమా కుప్పేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మనం ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ గోదావరి నది యొక్క మహత్వాన్ని, తత్వాన్ని అనేక విధాలుగా భజిస్తూ మన జీవనాన్ని సఫలీకృతం చేసుకుందాం. గోదావరి మహాపుష్కరాలు అత్యంత వైభవంగా పరమ పుణ్య ప్రదాయకంగా కొనసాగుతూ ఉన్నాయి. ఎన్నెన్నో దేవాలయాలు ఈ గోదావరి నదీ తీరంలో నెలకొని భక్తులకందరికీ కల్పవృక్షాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అఖండంగా కోట్లాది సంవత్సరాలుగా ఈ గోదావరి నది ప్రవహిస్తూనే ఉన్నది. వివిధ పుష్కరాలలో భక్తులందరూ తరలివచ్చి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఈ నదిలో స్నానం ఆచరించి అమ్మవారికి అనేక విధాలుగా కైంకర్యాలన్నీ సమర్పిస్తూ ఉంటారు. అర్ఘ్య ప్రదానాలు చక్కగా ఆచరించి ఆ గోదావరి మాతకి నీళ్లను సమర్పిస్తూ ఉంటారు. సింహే గురే గౌతమీదేవి భద్రే బ్రహ్మాండ భాండ స్థిత సర్వభూతే దివ్యంతరిక్షే భువి నాగలోకే సర్వాణి తీర్థాని తవోదరే స్యు త్రైలోక్యవాసిని గంగే హరి బ్రహ్మేంద్ర సేవితే లోకేస్మిన్ పతితాస్మాన్ సముద్ధర సరిద్వరే అంటూ ఆ గౌతమీదేవిని ప్రార్థిస్తారు. సింహరాశిలోకి బృహస్పతి ప్రవేశించగానే గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ విధంగా పుష్కరాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో ఆకాశంలో ఉండేటువంటి పాతాళలోకంలో ఉండేటువంటి అనేక తీర్థాలన్నీ ఈ గోదావరి నదిలో సంగమిస్తాయి. పవిత్రమైనటువంటి తీర్థాల యొక్క సంగమంతో ఈ గోదావరి నది మరింత పుణ్యతీర్థంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ఈ గోదావరి నదిలో భక్తులందరూ అమ్మవారికి పసుపు కుంకుమలు, దీపారాధనలు, అగరొత్తులు, పుష్పాలు ఇటువంటివన్నీ సమర్పించి అమ్మవారి యొక్క దయకు పాత్రులవుతారు. పతితులైనటువంటి మానవుల్ని పావనులుగా చేసేటువంటి చల్లని తల్లి గోదావరి. అటువంటి గోదావరి నదికి ఆ అరటి దొప్పలు ఏవైతే ఉంటాయో వాటిల్లో, అదేవిధంగా అరటి పువ్వు యొక్క ఆకుల్లో చక్కగా దీపాలను వెలిగించి మహిళామణులందరూ అమ్మవారికి దీపారాధనలు చేసి సమర్పిస్తూ ఉన్నారు. మరొక పక్క భక్తులందరూ ఆనందంతో
ఆ యొక్క గోదావరి నది స్నానాలు ఆచరించి పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉన్నారు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో భూలోకానికి వచ్చినటువంటి మహాతల్లి గోదావరి. గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ. కాద్రవేయాధిపగ్రైవేయభూషాయ మధుభిత్సఖాయ ఓం నమః శివాయ. కుంభినీధర సుతా కుచికుంభ పరిరంభ మహలోలుపాయ ఓం నమః శివాయ. వేదాది నిశేష విద్యావధూమౌళి మణికలాప ఓం నమః శివాయ. గంధ దంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంది వాహిని నిబిడవర్గ బంధ ఘోరాంధకార సంభార కిరణమాలిని శాశ్వత ఓం నమః శివాయ అంటూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ స్వామివారి యొక్క దివ్య నామాన్ని స్మరిస్తూ ఆ గోదావరి నదిలో స్నానం చేయటానికి వస్తున్నటువంటి అశేష భక్త జనావళి వీక్షించండి. ఆ క్యూ లైన్లో చక్కగా క్రమశిక్షణగా ఉంటూ ఎప్పుడెప్పుడు గోదావరి నదిలో స్నానం చేద్దామా, ఎప్పుడెప్పుడు ఈ గోదావరి పుష్కర స్నాన ఫలాన్ని పొందుదామా అని తెల్లవారుజాము నుంచే ఈ క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ గోదావరి నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు యొక్క కృప వల్ల భూలోకానికి వచ్చింది ఈ గోదావరి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గోదావరి నదీ తీరంలో రాజమండ్రి పట్టణంలో తాను కూడా వేంచేసి కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇటు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, అటు గోదావరి స్నాన పుణ్య ఫలం మనం అందరం పొందుతూ ఉన్నాం. అశేషమైనటువంటి ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా మనమందరం తప్పనిసరిగా ఈ గంగానది, అంటే గోదావరికే గంగానది అనేది మొదటి పేరు, ఈ గంగానది అయినటువంటి గోదావరి మొట్టమొదటిసారిగా ఏ స్వామివారి యొక్క దివ్య పాదార విందాల నుంచి పుట్టిందో అటువంటి స్వామి శ్రీ మహావిష్ణువు. ఆ స్వామివారి యొక్క నామాన్ని స్మరించాలి. అటువంటి గంగాదేవి తిరిగి బ్రహ్మదేవుని యొక్క కమండలంలో ఉన్నది. అటువంటి బ్రహ్మదేవుడిని మనకు స్మరించాలి. అటువంటి కమండలంలో ఉన్నటువంటి గంగాదేవే తిరిగి పరమేశ్వరుని యొక్క జటాజూటంలో ఉంది కాబట్టి పరమేశ్వరుని మనం స్మరించాలి. అటువంటి పరమేశ్వరుని యొక్క శిరోభాగం నుంచి గౌతమ మహర్షి యొక్క ప్రార్థన వల్ల భూమి మీదకి ప్రవహించింది కాబట్టి గౌతముని యొక్క పేరు మనం స్మరించాలి. ఇటువంటి వాళ్ళ యొక్క పేర్లను స్మరించి అనేక దూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి విశేషంగా వచ్చేటువంటి భక్త జనావళి గోదావరి నదిలో స్నానం చేసి పుణ్యాన్ని సముపార్జిస్తున్నారు. ఈ గోదావరి మహాపుష్కరాలు సమస్తమైన భక్తులకందరికీ పుణ్యాన్ని సముపార్జించుగాక. ఓం నమో వెంకటేశాయ. Thank you.